తొడగొట్టిన సికింద్రాబాద్ పోరుబాటుకు జిందాబాద్. లష్కర్ జిల్లా తొలగిస్తామంటే లడాయే మళ్ళా అంటోంది సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి. ఈ నెల 17 నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం దిగుతామంటోంది. సికింద్రాబాద్ అంటే చరిత్ర, లష్కర్ అంటే ఆధ్యాత్మిక వైభవం. అలాంటి పేరును నామరూపాలు లేకుండా చేస్తామంటే ఊరుకునేది లేదంటోంది సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి. బాలం రాయలీ ప్యాలెస్ లో జరిగిన మీటింగ్ లో జిల్లా సాధనకు కార్యాచరణ ప్రకటించింది జేఏసీ. ర్యాలీలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆ రోజు మహాత్మా గాంధీ గారు హింస కాదు అహింస ద్వారానే ఒక శాంతియుత వాతావరణంలో అన్ని సాధించుకుంటామని ఈ దేశానికి నేర్పించింది. వారి మార్గంలోనే 10,000 మందితోని నల్ల జెండాలు, నల్ల కండువలు కప్పుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ప్రశాంత్ థియేటర్ కానివ్వండి, క్లాక్ టవర్ సికింద్రాబాద్, అక్కడి నుంచి మంజు థియేటర్, ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయి కూర్చుంటాం. అది ఫస్ట్ ప్రోగ్రాం కింద టేకప్ చేస్తున్నాం. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి చేస్తాం, జూబ్లీ బస్ స్టాండ్ ముట్టడి చేస్తాం. ఆ తర్వాత ఒక బంధుకాలు ఇస్తాం. ఆ తర్వాత నీ సెక్రటరేట్ కూడా ముట్టడి కార్యక్రమం తీసుకుంటాం. మేము ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, యథావిధిగా చరిత్ర ఉన్నటువంటి పేరుని మీరు యథావిధిగా కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు సికింద్రాబాద్ జిల్లా ప్రకటించండి, లష్కర్ జిల్లా ప్రకటించండి. సికింద్రాబాద్ ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తుందన్నారు ఎమ్మెల్సీ శ్రవణ్. చెవుల్లో పూలున్నాయా లేదు, మనమంటే ఏమైనా కనీస అవగాహన లేదనుకుంటున్నదా ఈ ప్రభుత్వం తెలియదు. కానీ ప్రజలందరినీ కూడా ఒకే దెబ్బకు ఇవాళ మనను ఎర్రిపప్పలు చేసినట్టుగా వ్యవహరించినారు. ఇది పార్టీ పరంగా చేస్తున్న ఉద్యమం కాదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే, మీ తండ్రి పేరే మార్చేస్తా అంటుంది, మీ తల్లి పేరు మారుస్తా అంటే, ఎవడైనా కానీ తల్లి పేరు తండ్రి పేరు మారుస్తే చీమురెత్తున ఉన్నాడు ఎవడైనా ఊకుంటాడా? మీరు ప్రభుత్వం వెంటనే దిగిరావాలి. మల్కాజిగిరి అనేది ఒకప్పుడు ఒక గ్రామం, సైబరాబాద్ కానీ శంషాబాద్ కూడా ఒక గ్రామం. కాలక్రమేణా ప్రభుత్వాలు బాగా విస్తరించినాయి, డెవలప్మెంట్ కూడా జరిగింది. నువ్వు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఏం బీకిందని పేరు మారుస్తాం. అన్ని పార్టీలు, వ్యాపార సంస్థలు ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు తలసాని. ఖాళీ చేతులతోనూ ఓ రిప్రజెంటేషన్ ఇస్తే అర్థం కాదు. ఈ ప్రజలు ఏమనుకుంటుర్రు, ఈ ప్రజలలో సికింద్రాబాద్కు ఉన్నటువంటి బంధం ఏంది, అవన్నీ తెలిసి వచ్చిన తర్వాతనే కలుస్తాం. అప్పటి వరకు కలిసే ప్రసక్తే లేదు. ఎవడన్నా తల్లిదండ్రి పేరు మారుస్తామంటే ఊకుంటాడా ఈ దేశంలో? జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తప్పుల తడకగా జరిగిందన్నారు జేఏసీ నేతలు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా జోలికి రావద్దని మల్రెడ్డి రంగారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. సిద్దిపేట జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని హరీష్ రావు అన్నారు. మరోవైపు జిల్లాల విషయంలో కొంత తప్పుడు ప్రచారం జరుగుతుందంటున్నారు కాంగ్రెస్ నేతలు.